ఈనాటి సంఘాలలో కనుమరుగైపోతున్న క్రీస్తు లక్షణాలు. ఈనాటి సంఘాలలో ఏమి కనుమరుగైపోతున్నాయంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు సంఘాలలో కనుమరుగైపోతున్నాయి. అర్థమైందా? సంఘానికి ఏమి ఉండాలి అంటే క్రీస్తు లక్షణాలు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుతో అటాచ్మెంట్ అయ్యి మనము క్రీస్తులో మమేకమైపోతూ మనము క్రీస్తు యొక్క మాదిరిని సమాజానికి చూపించాలి. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, ఆ ప్రకారమే మీరు నన్ను పోలి నడుచుకొనండి అంటున్నాడు. మనము కూడా సమాజానికి చెప్పవలసిన మాట, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని మనం సమాజంతో చెప్పాలి. కుటుంబంతో కూడా చెప్పవలసిన మాట, యజమాని బిడ్డలారా, నేను ప్రభువులోకి వెళ్ళిన నాటి నుండి క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను మాదిరిగా తీసుకుని కుటుంబానికి కూడా చెప్పగలగాలి. హల్లెలూయా. ఈ మాదిరి మనం చూపిస్తే కుటుంబాలు ప్రభావితం చేయబడిపోతాయండి. ఆమె చెప్తారేమనుకున్నా, ప్రియాంక ఏదో మేట తగిలింది, వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఆమె వెనక్కి తిరిగి చూడకో, నీది చూసుకో, నువ్వు చూసుకో. దేవుని స్తోత్రం కలిగా చక్కగా ఇలా తిరిగి, ఇంకా కొంచెం బాడీ అటు తిరిగినట్టు. అది అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరిని చూపించాలి? క్రీస్తుని చూపించాలి. ఇంకేం మ్యాటర్ పోగేసుకోకు, క్రీస్తుని చూపించాలి. మనలో కనపడేది ఎవరంటే క్రీస్తే కనపడాలి. ఈనాటి సంఘాల్లో కనుమరుగైపోతున్న క్రీస్తు లక్షణాలు. యోనాతానులో మనం ఎవరిని చూస్తాం? క్రీస్తుని చూస్తాం. యోనాతానులో క్రీస్తు ప్రేమను చూస్తాం. యోనాతానులో క్రీస్తు లక్షణాలు చూస్తాం. యోనాతానులో క్రీస్తు యొక్క మాదిరి మనకు కనబడుతుంది. కనుక ఈనాటి సంఘాల్లో కనుమరుగైపోతున్న క్రీస్తు లక్షణాలు మనందరికీ, ఇదిగో యోనాతాను ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయనలో మనం ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఆ ప్లేస్లో మనం పెట్టుకుంటే మనలో ఇప్పుడు మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాం కనుక ప్రభువుని నమ్ముకున్న మనలో క్రీస్తు కనపడాలి. క్రీస్తు లేని విశ్వాస జీవితము అసలు ఆ జీవితముకు విశ్వాస జీవితం కానే కాదు. క్రీస్తు లేని క్రైస్తత్వం కానే కాదు. ఒక పేట ఉందండి, చాలాసార్లు చెప్పాను మీకు ఆ పేట పేరు క్రిస్టియన్ పేట. ఆ పేట పేరు ఏం పేరు? క్రిస్టియన్ పేట. కానీ ఆ పేటలో ఇప్పుడు కూడా అన్ని సినిమాలు, ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్సులు ఉంటాయి కదా, అలాగే పిల్లలకి లోకాన సంబంధమైన ప్రతి కార్యాలన్నీ ఆ పేటలో జరుగుతాయి. కానీ పేరుకి మాత్రం అక్కడ రికార్డులో ఏమనుంటుంది? ఆ పేటకి క్రిస్టియన్ పేట అని ఉంటుంది. కానీ క్రీస్తు కార్యాలు ఉండవు. ఏదైనా పెళ్ళి అయిందనుకోండి, ఇంక లోక సంబంధమైన జిమ్మిక్కులు, మ్యాజిక్లు ఇలాంటివన్నీ ఉంటాయి. మరి క్రీస్తు ఉన్నాడు అక్కడ. క్రీస్తును చూపించగలుగుతున్నామా? మన కుటుంబాలు కూడా ఏ కుటుంబం అని పిలువబడుతున్నాం? మనము క్రైస్తవ కుటుంబాలు అని పిలువబడుతున్నాం. క్రైస్తవ గృహాలు అని పిలువబడుతున్నాం. క్రైస్తవ గృహాలు, క్రైస్తవ కుటుంబాలు అని పిలువబడుతున్నాం. మన కుటుంబాల్లో క్రీస్తు కనబడుతున్నాడా? క్రీస్తు కనబడకపోతే మనం క్రీస్తుకు చెందిన వారము కానే కాదు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. కనుక ఈనాటి కాలాల్లో మనం క్రీస్తును సమాజానికి చూపించగలగాలి. కనుక మనం చూడండి, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. దావీదు సౌలుతో మాట్లాడినదా చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతనిని ప్రేమించెను. ఆమెన్. గట్టిగా ఆమెన్ చెబుదాం. దేవునికి స్తోత్రం కూడా చెబుదాం.
యోనాతాను దావీదును ప్రేమించాడు గనుక ఆనాటి నుండి యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. ఎందుకు మరలా మీకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, యోనాతాను స్థాయి వేరు, దావీదు స్థాయి వేరు. యోనాతాను అంతస్తు వేరు, దావీదు అంతస్తు వేరు. యోనాతాను కుటుంబం వేరు, దావీదు కుటుంబం వేరు. యోనాతాను హోదా వేరు, దావీదు యొక్క హోదా వేరు. ఈ హోదాలు చెప్పండి ఒకసారి. యోనాతాను హోదా ఏంటి? రాజు కొడుకు, అంటే రాజు కుమారుడు, యువరాజు, జ్యేష్ఠుడు గనుక, సౌలు కుటుంబంలో జ్యేష్ఠుడు గనుక ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయవలసిన వాడు యోనాతాను. నెక్స్ట్ జనరేషన్లో యోనాతానే రాజు. మరి దావీదు దగ్గరికి వద్దాం. ఇప్పుడు దావీదు స్థాయి ఏంటి? ఒక గొర్రెల కాపరి. దావీదు గొర్రెల కాపరి, యోనాతాను యువరాజు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, అరణ్యంలో ఉండేవాడు. యోనాతాను రాజ్య పరిపాలన ఉండేవాడు. అంతేకాదు అతను సైన్యాధిపతిగా కూడా పనిచేశాడు. అద్భుతమైన యుద్ధవీరుడు. యోనాతాను ఉంటే ఆ సైన్యానికి గొప్ప భరోసా, ధైర్యం. గత వారంలో చెప్పాను కదా, యోనాతాను ఉంటే ఆ సైన్యానికి గొప్ప ధైర్యం. అంత యుద్ధశూరుడు, అంత యుద్ధవీరుడు, యుద్ధంలో ఆరితేరినవాడు. యోనాతాను బట్టే తన సైన్యానికి జయాన్ని తీసుకొచ్చినవాడు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నవాడు, ఒక లో క్యాడర్లో ఉన్నవాడు, అట్టడుగున ఉన్నవాడు, అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నవాడు దావీదుతో స్నేహించడానికి ఇష్టపడ్డాడండి. ఇక్కడ మొదటి పాయింట్లో మీరు ఏమి రాసుకుంటారంటే, అర్హత లేని దావీదుతో స్నేహం చేసే మనసున్నవాడు యోనాతాను. అర్హత లేని దావీదు, అంతే కదా. దావీదు స్థాయిని, యోనాతాను స్థాయిని ఇద్దరిని టాలీ చేసుకుంటే మ్యాచ్ అవ్వదు, సింక్ అవ్వదు ఇద్దరికని. ఇంకొక మాట చెప్పాలంటే, మన దేశానికి ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారికి ఒక కొడుకున్నాడు అనుకోండి, అతని స్థాయి ఏ స్థాయి? ఎంత పెద్ద స్థాయి. అతని యొక్క స్నేహాలు కావచ్చు, అతనుకున్న ఆ పరిస్థితి కావచ్చు, అతను వాడే వస్తువులే కావచ్చు, తినే ఆహారమే కావచ్చు, వాడే వాహనాలే కావచ్చు, అన్నీ చాలా సెపరేట్గా ఉంటాయి. ఆ స్థాయిలో ఉన్నవాడు ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్న వాడితో స్నేహించేయడం సాధ్యమవుద్దా? మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు, దేశానికి ప్రధాని వేరు. ఈ స్థాయి ఎక్కడున్నవాడే మన దగ్గరికి రారు కదా. వీళ్ళతోనే మనము టాలీ చేసుకోగలమా? ఇక్కడే మనం సింక్ అవ్వకం కదా. అలాంటిది దేశ ప్రధాని అయిన ఆ స్థాయిలో ఉన్నవాడు ఒక దావీదుతో ఒక గొర్రెలు కాసుకుంటున్న దినదినము చాలీచాలన జీవితము, అలాంటి బ్రతుకుతున్న దావీదుతో స్నేహించేయగలిగాడంటే అతని మనసు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎంత ఉన్నతమైన గొప్ప మనసు ఉన్నవాడండి యోనాతాను. ఆమెన్. స్థాయిని చూశాడా యోనాతాను? హెచ్చుతగ్గులు చూశాడా? వాడి యొక్క టాలెంట్ ఏంటి, నా టాలెంట్ ఏంటి, వాడు అంతస్తు ఏంటి, నా అంతస్తు ఏంటి, వాడి పొజిషన్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, నేను అతనితో స్నేహం చేస్తే నా విలువ తగ్గిపోద్ది కదా. ఇంతకంటూ ఐక్యాడర్లో ఉన్నవాడితో స్నేహం చేసి ఒకవేళ ప్రాణ స్నేహితుడిగా భావించుకుని వాళ్ళతో ఉంటే ఈయన స్థాయి ఇంకా పెరిగిద్ది అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఈ లో క్యాడర్లో ఉన్న దావీదు దగ్గరికి వెళ్తే ఇతని యొక్క స్థాయి ఎక్కడ తగ్గిపోద్దని ఏ రోజుని యోనాతాను అనుకోలేదు. ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే మనకి యేసుక్రీస్తు మనసు యోనాతానులో కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు మరొకసారి స్తోత్రం చెబుదాం. ఎవరి మనసు కనపడుతుంది ఇక్కడ యోనాతానులో? దేవుని మనసు కనపడుతుంది. ఈ మనసు మనలో ఉండాలి. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఈ రోజున క్రీస్తు మనసు కనిపించట్లేదు. గొప్పల కొరకు చూస్తున్నాం, అంతస్తుల గురించి చూస్తున్నాం, హోదాల గురించి చూస్తున్నాం. కానీ క్రీస్తు మనసు సమాజానికి పంచడానికి కొంతమందికి అనేక రకమైన ఫీలింగ్స్ వారి స్థాయిలు
చేయవలసిన సహాయం కూడా చేయకుండా ఉన్నవారు ఎందరో ఈనాటి సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చడానికి అసలు మన స్థాయిలేమి కనపడకూడదు. ఆమేన్. మన స్థాయిలో ఏం కనపడకూడదు, ఒకే ఒకటి కనపడాలి. దేవుని యొక్క లక్షణాలు మనలో కనపడగలని స్థాయిలు కానీ, అంతస్తులు కానీ, నీ చదువు కానీ, నీ డిగ్రీస్ కానీ ఇవేమీ కనిపించకూడదు. దేవుని మనసు కనపడాలి. ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని దేవాతి దేవుడు. హలో, ఏ దేవుడండి ఆయన? ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని దేవాతి దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పగలిగిన దేవుడు. ఆ స్థాయిలో ఉండవలసిన వాడు. దాసుని స్వరూపం దాల్చుకుని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మైక్ ఒకరు తీసుకోండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆమేన్. ఏ స్వరూపం దాల్చుకున్నాడు ఆయన? దాసుని స్వరూపం. దేవుడిగా వచ్చాడా? దాసుడిగా వచ్చాడు ఆయన. దాసుడిగా వచ్చాడు. దేవుడే దాసుడిగా వచ్చాడు. మనందరికీ మాదిరి చూపించాడు. ఆయన దేవుని స్థానంలో ఉండి ఆ స్థానాన్ని విడిచిపెట్టకూడదని భాగ్యంగా ఎంచుకోలేదు. దాసుని స్వరూపం దాల్చుకుని ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయి దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనందరి జీవితాలు తిరిగి కట్టాలని మనతో స్నేహం చేశాడు. మనతో ప్రేమగా మాట్లాడాడు. మన బ్రతుకులను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప ద్వారా ఈ రోజున మనం క్షేమంగా ఉన్నాం. ఆయన కృప ద్వారా బ్రతుకుతూ ఉన్నాం. ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఆ గొప్ప దేవుణ్ణి అబ్బా, తండ్రి, ప్రభువా, నాయనని పిలిచే యోగ్యత మనకు దక్కింది. ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడండి. అర్థమైందా? ప్రతిరోజు నీతో సహవాసం చేయాలని దేవుని కలుసుకున్నావా? మనం ప్రతిరోజు ప్రభువుని కలుసుకుంటున్నామా? కలుసుకోవడం అంటే ఏంటి? ప్రార్థనలోను వాక్యంలోనూ సమయం గడుపుతూ ప్రభుతో మనం ఎక్కువగా టయాన్ని స్పెండ్ చేస్తూ ఉండాలి. టయాన్ని గడపాలి ఎక్కువగా ప్రభుతో. మనం గంటల తరబడి ప్రభుతో గడపాలి. ప్రార్థనలో గడపాలి, వాక్యములో గడపాలి, ఆరాధనలో గడపాలి. మన జీవితం ఎంతగా దేవునితో గడపడానికి ఇష్టపడతామో అంతగా ప్రభు మనల్ని ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదులో ముందు యోనాతాన్లో ఉన్నది ఎవరి మనసు? క్రీస్తు మనసు. దావీదుతో స్నేహించడానికి ఏమాత్రం స్థాయి అడ్రాలదు ఆయనకి. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనము మన స్థాయిలో ఏ రోజున కూడా చూసుకోవద్దు. ఎలాంటి వారైనా మనం క్రీస్తు ప్రేమను చూపించడానికి స్థాయి ఏ రోజున అడ్డు రాకూడదు. సహాయం చేసే గుణం మనకు ఉండాలి. ప్రేమ చూపించే తత్వం మనలో ఉండాలి. మన జీవితం దేవునికి ఇష్టం అవ్వాలి. ప్రభు బిడ్డలుగా సమాజానికి మనము పరిచయం అవ్వాలి. మన స్థాయిలు కాదు పరిచయం అవ్వడం, మన హోదా కాదు పరిచయం కావడం, మన డిగ్రీలు కాదు పరిచయం అవ్వడం. ప్రభు పరిచయం అవ్వాలి మనలో నుండి. నువ్వు దేవుని బిడ్డవని సమాజం గుర్తించే ఆ స్థాయిని మనం సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోదిగా చూస్తే యోనాతాను తండ్రి యొక్క తప్పును ఏ రోజు సమర్థించలేదండి. అర్థమైందా? ఏం చేయలేదు ఆయన? యోనాతాను తండ్రి తప్పుగా గద్దించాడు. అది తప్పును సమర్థించలేదు. తండ్రితో ఈ మాట అనాలేమో అంటే ఒకవేళ నన్ను ఎక్కడేమైనా చేస్తాడేమో, లేకపోతే ఏ విధమైన పరిస్థితులు ఎదురవుతాయో అనుకోలేదు. కానీ తండ్రి చేస్తుంది తప్పు అని యోనాతానికి అర్థమయ్యి ఏమన్నాడు? తండ్రి, నాయనా, రాజా, నువ్వు చేస్తుంది తప్పు, అన్యాయం చేయొద్దు, దేవుని దృష్టిలో నేరస్తుడిగా నీవు పరిగణించబడద్దు, ఇది తప్పు, ఆ నేరం నువ్వు చేయవద్దు అని డైరెక్ట్గా ఎవరిని ఢీకొన్నాడు అనుకున్నారు? తండ్రిని ఢీకొన్నాడు. చూడండి, వచనం చదవండి. 19వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం.
యోనాతాను తన తండ్రి అయిన వచ్చిన మరొకసారి చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేయలేదు, నీకు ఎప్పుడు మేలే చేశాడు అతను. నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్ చెప్పరే. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు గురించి యోనాతాను తండ్రితో మాట్లాడుతున్నాడు. రాజా, దావీదు ఎప్పుడు నీకు మేలే చేశాడు కానీ నీకే కీడు చేయలేదు. దావీదు గురించి దయగా మాట్లాడాడు. నీవు అతని విషయంలో పాపం చేయొద్దు, అతని విషయంలో తప్పు చేయొద్దు, దేవుని దృష్టిలో నేరస్తులు అయిపోతావు అని తప్పును తప్పుగా ఏం చేస్తూ ఉన్నాడు యోనాతాను ఖండిస్తూ ఉన్నాడు. తప్పును సమర్థించలేదు. నీ దృష్టిలో ఏదైనా ఒక తప్పు మనకు అర్థమని తెలిసిందనుకోండి, దాని తప్పును తప్పుగా ఏం చేయాలి? ఖండించాలి. మనవాడైతే సపోర్ట్ చేయడు. మనవాడు కదరా మరి. మనోడు కనుక మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి అని అనొద్దు. తప్పు ఎప్పుడు తప్పుగానే పరిగణించబడాలి. తప్పుకు శిక్ష జరగాలి. న్యాయస్తుడికి శిక్ష పడాలా? తప్పు చేసినోడికి పనిష్మెంట్ ఉండాలి. తప్పును తప్పుగా ఖండించగలగాలి. అప్పుడే మనం దేవుని యొక్క దైవికమైన బిడ్డలుగా దేవుని సన్నిధానంలో ఎన్నిక చేయబడతాం. కనుక యోనాతాను అంటున్నాడు తండ్రితో, నువ్వు దావీదు విషయంలో తప్పు చేయొద్దు, అతడు నీ దృష్టిలో ఎప్పుడు కూడా నాకు తెలిసి ఏ నేరము చేయలేదు, ఎందుకు అతన్ని నీవు చంపడానికి అతని మీద దురుద్దేశం కలిగి ఉన్నామని ఏమంటే తండ్రితో డైరెక్ట్గా మా 23వ వచనం చదువు. 23వ అధ్యాయము 27వ వచనం చదవమ్మా. 23వ అధ్యాయము 27వ వచనం. లేక అదిగా దానికంటే ముందు చదువు. 20వ అధ్యాయము 32వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనం. అంతటా యోనాతాను సౌలుతో అంటున్నాడు, అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్షను అందాలి? అతడు ఏం చేశాను? సౌలు అతన్ని పొడవవలనని ఈట విసిరాడు. చూశారా? చాలు. సౌలుని అడుగుతున్నాడు యోనాతాను ఏమని? ఎందుకు అతడు మరణశిక్షను అందాలి? అతడు ఏ నేరం చేశాడు? ఏమైనా నేరం చేశాడా? ఏమ్మా, దావీదు ఏమైనా నేరం చేశాడా? సౌలు విషయంలో ఏ నేరం చేయలేదు కదా. అతడు ప్రజలకు మేలే చేశాడు తప్ప కీడేం చేయలేదు. కీడు చేయకపోయినా మేలు చేసి దావీదు ఏమయ్యాడంటే నేరస్తుడు అయ్యాడు. ఆ నేరస్తుడిగా భావించబడుతున్న దావీదు పక్షంలో యోనాతాను నిలబడి దావీదు పక్షంగా యోనాతాను పోరాడుతున్నాడు. ఎందుకంటే దావీదు అన్యాయస్తుడు కాదు, నేరస్తుడు కాదు, తప్పిదం చేసిన వాడు కాదు, మోసగాడు కాదు, ఎవరిని పాడు చేయాలనే మనస్తత్వం దావీదుకి లేదు. అలాంటి నిర్దోషిని నిరపరాధిని చంపడానికి సౌలు కంకణ కట్టి తిరుగుతున్నాడు. సౌలా, రాజా, నువ్వు చేస్తుంది తప్పు. దావీదు నీ విషయంలో అప్పుడు అసలు ఏ నేరము చేసిన వాడు కాదు. ఎందుకు నువ్వు ఇలాగా దురుద్దేశంతో ఉంటున్నావని దురాత్మతో నింపబడిన తండ్రిని యోనాతాను గద్దిస్తున్నాడు. తప్పును నా తండ్రే కదా అనే తప్పును సమర్థించలేదు. తెలుసా? మనం ఏ రోజున కూడా తప్పును ఏం చేయకూడదు అనుకున్నారు? సమర్థించొద్దు. ఆమేన్. సమర్థించొద్దు. వారు మనవాడ కావచ్చు, అయినా తప్పును తప్పుగానే ఖండించాలి. దేవుని సన్నిధానంలో మనం యథార్థమైన హృదయంతో ఉండాలండి. నిష్కల్మషమైన మనస్తత్వాన్ని కలిగి దేవుని సమక్షంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏదైనా ఒక విషయం ఆయన కంటపడిందంటే ఊరుకుండేవాడు కాదు. ఆ రోజు శాస్త్రుల పరిచయల్ని ఎండగట్టేశాడు ఆయన. మీరు సున్నము కొట్టిన సమాధులు మీరు ఎవరాడండి? అమ్మ ఎలా చూడండి, నా వైపు చూడాలి. మీరెవరు? మీరు కాదు, వాళ్ళు ఎవరు? వాళ్ళు యేసుప్రభు అన్న మాట ఎవరు?
శాస్త్రుల్ని పరిచయల్ని మీరు సున్నము కొట్టిన సమాధులు. మీరు పైకి మాత్రం ఆడంబరంగా కనపడతారు, పైకి మాత్రం డాంబికంగా కనపడతారు, పరిశుద్ధంగా కనపడతారు. దీర్ఘకాలపు వచనాలు పదజాలం ఉపయోగించి చాలా డిగ్నిటీగా మాట్లాడతారు, చాలా విధేయతగా కనపడతారు. కానీ మీరు లోపల ఎలా కొంత తెచ్చా తోపుతోను దుర్వాసనతో నిండిపోయింది. సున్నము కొట్టిన సమాధి అంటే సమాధికి ఈ సమాధి పండుగలకి ఏం చేస్తారు? అందరూ ఎల్లేస్తారు కదా. లేకపోతే కొంతమంది పాలరాతో దాన్ని పొదిగిస్తున్నారు, చక్కగా అలంకరిస్తున్నారు. లోపల ఏముంటుంది మరి? లోపల దుర్వాసన కదా. వాళ్ళ పరిస్థితి అదే అంటున్నాడు. మీరు లోపలంతా భయంకరమైన క్రూరత్వం పెట్టుకుని మీరు పైకి మాత్రము చాలా పరిశుద్ధంగా కనపడుతున్నారు, మంచి పదజాలం ఉపయోగిస్తున్నారు. సమాజంలో మేమే బాగా అభివృద్ధి చెందినవారు అన్నట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఎవరినైనా మీ మతంలో కలుపుకోవాలంటే భూలోకం అంతా తిప్పేస్తున్నారు మీరు. ఎవరైనా మీ మతంలో కలపాలంటే భూలోకం అంతా 23 అధ్యాయం నుంచి ఉంటుంది మత్తయి సువార్తలో. చదవద్దులే కానీ అధ్యాయం అంతా చదవండి. 23, 24 అధ్యాయంలో ఎక్కువగా శాస్త్రంతోనూ పరిచయాలతోనూ చేసిన డిస్కషన్ అక్కడ మనకు కనపడుతుంది. భయంకరమైన దుర్వాసన మీలో ఉంది. మేము అబ్రహాము సంతానము అని మీరు గర్వపడుతున్నారు. అబ్రహాము మాకు తండ్రి అనే ఫీలింగ్లో మీరు ఉన్నారు. అసలు మీరు అబ్రహాము కుమారులు ఏంట్రా? అబ్రహాము కుమారులు మీరైతే అబ్రహాము కలిగిన క్రియలు మీలో ఉండును. మీలో అబ్రహాముకు సంబంధించిన క్రియ ఒకటి లేదు, కానీ పేరుకి మాత్రం ఏమంటున్నారు? అబ్రహాము కుమారులు అంటున్నారు. మారాలి మీ భావజాలం, మీ ఉద్దేశాలు, మీ స్వభావం మారాలి. మారకపోతే నరకాగ్న పాలైపోతారు మీరు అని డైరెక్ట్గా శాస్త్రులు పరిచయాలంటే చాలు శాస్త్రంగా నమస్కారం చేసేవారు వాళ్ళకి. అలాంటి వారితోనే ప్రభువారు ఏమన్నారు? మీ బ్రతుకులు మార్చుకోవాలి. వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన పరిచయులారా, అందులైన మార్గదర్శకులారా అని ఎన్ని పదాలు వారి కొరకు ఉపయోగించాడు. ఏమండి, వారు వైఖరి ప్రభుకి నచ్చలేదు. అందుకనే ప్రభుతో అన్నారు, అయ్యా బోధకుడా, నువ్వు మొహమాటం లేకుండా, ఎవరిని లక్ష్య పెట్టకుండా నిర్మోహమాటంగా మాట్లాడేవాడు నీవని ప్రభువారితో అన్నారు. అసలు మొహమాటం లేదండి ప్రభువారికి. ఈ మాట చెప్తే ఎవరైనా ఇబ్బంది పడతారేమో, ఎలాంటి ఫీలింగ్స్ ఏం ప్రభువుకు ఉండవు. వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు సమాజాన్ని లక్ష్య పెట్టరు, మనుషుల మెప్పు కొరకు బ్రతకరు. చాలామంది ఈ రోజున మనుషుల మెప్పు కొరకు బ్రతికేవారు చాలామంది ఉన్నారు. మనం మనుషుల మెప్పు కొరకు భూలోకంలో ఉండొద్దు. ఎవరి దగ్గర అయినా నామోస్ అవుతామో, ఏదైనా మాట వస్తుందేమో, ఎలాగని మనం మన యొక్క భావజాలాలన్నీ పక్కన పెట్టాలి. వాక్యం దగ్గరికి వస్తే వాక్యాన్ని వాక్యంగా చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మత్తయి సువార్త 23 అధ్యాయము చదివించకూడదు అనుకుంటున్నాను, కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. ఎన్ని మార్లు వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన పరిచయులారా, వేషధారులని ఎన్ని మార్లు మాట్లాడుతున్నాడు. 23వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. చాలు చాలు చాలు. మనుషుల ఎదుట వారి నీతి బయలుపరుచుకుంటారంటండి. వీధుల్లో వందనాలు కావాలి, అగ్రపీఠాలు కావాలి. అగ్రపీఠం దొరకకపోతే, ప్రథమ స్థానం దక్కకపోతే వెంటనే ఫీలింగ్స్ మారిపోతాయి. అప్పుడు వరకు కాకరపోతలో కలిగిన ముఖం ఫిలిమెట్ రాలిపోయిన బలువులాగా మొత్తం ఫీలింగ్స్ అన్నీ మాలిపోతాయి. 100 క్యాన్ల బలువులాగా అయిపోతుంది ఒక్కొక్కసారి ముఖం. చిన్నది ఏమైనా జరిగిందంటే ఫిలిమెట్ రాలిపోయిన బలువులాగా ముఖం ఎంత చిన్నగా అయిపోద్దో. బాగున్నావా అని అడిగినా కానీ సమాధానం చెప్పలేము. ఏమండి, మనకు తగ్గినవి దక్కకపోతే మనుషుల ఎదుట నీ భక్తి మనుషులకు కనపడాలా, దేవునికి కనపడాలా? పైకి వైట్ వస్త్రాలు వేసుకున్నాం, లోపల అలాగ వైట్గా ఉందా? మరకలు డాగుల్లాగా ఉందా? హలో, అయితే వచ్చి వారిని చేసి రావాలని అంటారా? లోపల ఎలాగ ఉండాలి? ఎవరికి కనపడాలి? మనం మనుషులుగా, దేవునికా? మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని
పరలోక రాజ్యాన్ని మూయుదురు. మీరు అందులో ప్రవేశించరు. ప్రవేశించిన వారిని అసలు మీరు ప్రవేశించనేమో మీరు ప్రవేశించినట్ట. పోనీ నువ్వు వెళ్ళకపోతే వెళ్ళిపోయి పక్కా ఉన్న వెళ్ళనేయచ్చు కదా, ఆవిడని కూడా వెళ్ళని. మీరు ప్రవేశించరు, అందులో ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. పరలోక రాజ్యాన్ని కొంతమంది కొరకు తెరుస్తామంట మనం, కొంతమంది కొరకు ఆ రాజ్యాన్ని మూసేస్తాం. కొంతమందిని నువ్వు పరలోక రాజ్యం వెళ్ళ నువ్వు అని మనమే సర్టిఫికెట్ ఇచ్చేస్తాం. నువ్వు భక్తికి పని చేయు, ఆవిడ ప్రార్థన పెద్ద ఏం ప్రార్థన ఏం కాదు, ఆమె విశ్వాసమే కాదు, మనమే సర్టిఫికెట్ ఇచ్చేస్తాం. ఎంతకని నువ్వు వెళ్తావా పరలోక రాజ్యం? ఎదుటి వారికి పేర్లెట్టి నువ్వు పరలోక రాజ్యం వెళ్తావా? దెయ్యంలో కిందంటే తిరుగుతావు, పరలోక రాజ్యం ఏ వెళ్ళావు? వాళ్ళకి పేర్లెట్టుకుని వీళ్ళకి పేర్లెట్టుకుని అంతమాట. కొంతమంది ఇదే సోది చెప్పేవాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? నరకాజ్ఞ ఫాలో అయిపోతారు. ఒక సూత్రం పాటించండి. ఎవరు మిమ్మల్ని అన్నా మీరు పట్టించుకోకండి, మిమ్మల్ని ఎవరన్నా ఇంకొకరితో చెప్పకండి. అలాంటి వారు ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటారు. మన ప్రశాంతత మనం కోల్పోవద్దు. మనుషులు ఎదుటి కాదు మన భక్తి ఎవరు మెచ్చే భక్తి ఉండాలి? దేవుని మెచ్చే భక్తి మనం కలిగి ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. తామే నీతిమంతులు అనుకొని ఇతరుల తృణీకరించి వారితో ఒక ఉపమానం చెప్పాడు ఆయన. సుంకరంటే పాపులుగా పరిగణించబడతారు, పరిచయలంటే నీతిమంతుల జాబితాలో సమాజంలో ఉంటారు, పరిచయలంటే అగ్రపీఠాన్ని కలిగి ఉంటారు. ఆ ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం? ఈడేమో భక్తిలో ఎన్ని చెప్పేసుకుంటున్నాడు, చాలా లిస్ట్ రాసుకున్నాడు. అతని భక్తిలో అసలు లిస్టే లేదు, అతని ప్రార్థనలో లిస్ట్ లేదు. ఇతని ప్రార్థనలో చాలా లిస్ట్ ఉంది. ఎప్పుడు తయారు చేసుకున్నాడో మరి. ఈ ప్రార్థనలో లిస్ట్ లేదు, ఒకే ఒక ప్రార్థన, ప్రభు దేవా నాయనా బాబు పాపినయ్యా నన్ను క్షమించయ్యా, నీ రాజ్యానికి చేర్చుకో బాబు. ఇంక ఏ మాటలు, రొమ్ము కొట్టుకుని గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడు. ఆకాశం ఎత్తి తలెత్తి ప్రార్థన చేయడానికి కూడా, నీతో ఈ మాట చెప్పడానికి నేనంతటి పరిపూర్ణ కాదు నాయనా అని ఇతనంటే. అతను ఏమంటున్నాడు? నాయనా వారానికి 2 మార్లు తెలుసా ఏంటి ఉపవాసం? వారానికి 2 మార్లు ఉపవాసం ఉండి 10వ భాగం ఇస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ మనుషులందరి ద్వారా పొగడబడుతూ ఎంత లిస్ట్ చెప్పుకున్నాడో. లిస్ట్ చెప్పుకొని ఆ లాస్ట్కి అన్నాడు ఆయన, అతను నీ ప్రార్థన అసలు నాకు నచ్చలేదు. ఆయన ఎవడో చూసి పక్కనే ఆ గేట్ అతలుండి ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. రొమ్మ కొట్టుకుని తప్పునని ఒప్పుకుంటూ పాపిని అంటున్నాడు. ఆ రాని ప్రార్థన అదే విన్నాడంటండి దేవుడు. స్తోత్రం కలిగిన గాక. ప్రభు చూశాడు. ఆ పై మాట్లాడిన చోటు కానీ హృదయంలోకి అలా ఒకసారి చూస్తాడు ఆయన. చూసినప్పుడు ఆయన హృదయం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ హృదయాన్ని దేవుడు మెచ్చుకున్నాడండి. ఆమేన్. ప్రభుకి ఏం కావాలో తెలుసా? నీ వేషధారణ కాదు, మన హృదయం కావాలి. అమ్మా ఎలాగెట్టుకో. ఏం కావాలి ఆయనకి? హృదయం. నీ హృదయం అడుగుతున్నాడు ఆయన. నీ హృదయంలోకి చూసే సమయానికి మన హృదయము తేటగా కనపడాలి. ఆమేన్. ఇలా నెపాలు వేసుకుంటూ, జీవితంలో నిందలు వేసుకుంటూ, మనుషుల ఎడల మనం మెప్పు పొందుకోవాలనుకొని చూస్తామా? వాళ్ళందరితో డైరెక్ట్గా మాట్లాడాం. మనుషులు ఎదుట అసలు మీరు పరలోక రాజ్యాన్ని తెరుస్తారు. కొందరేమో పరలోక రాజ్యంలో వెళ్ళకుండా మీరే అడ్డపడిపోతున్నారు. మీ వైఖరి మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి, మీ విధానం మార్చుకోండి. వేషధారులైన అందులైన మార్గదర్శకులారా, మీరు ఒకరిని మీ మతంలో కలుపుకుంటే ఏం చేస్తారంటే భూలోకం అంతా తిప్పుతారు. తిప్పి నువ్వు పనికిరావని ఆతల బావంటారు. ఎంత భయంకరమైన రీతిలో జీవిస్తున్నారు. ప్రభువారికి ఇలాంటివి ఏమి నచ్చవండి. అర్థమైందా? నాకు నచ్చవు అంటాం. నీకు నచ్చవసరం లేదు, ప్రభుకు నచ్చాలి. నాకు నచ్చినట్లుగా ఉంటేనే భక్తి. నీకు నచ్చని అవసరం లేదు. మనం ఎవరికి నచ్చినట్టు ఉండాలి? దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. ఆ విషయంలో మీరు నాకు నచ్చలేదండి అన్నదో కావడి.
ఏంటంట? ఆ విషయంలో మీరు నచ్చలేదండి నాకు అన్న. మరి ఆ విషయం దేవునికి నచ్చిద్ది. నీకు నచ్చాలి, ఇప్పుడు దేవునికి నచ్చాలా బాబు చెప్పండి అయ్యా? నీకు నచ్చినట్లుగా బ్రతకాలా, నేను దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలా? అలాగే నువ్వంతే, మన అందరం అంతే. మా పక్కింటి ఆవిడకి ఇష్టం ఉండదని ఇలాగుంటేనే అంటారు. మీ పక్కింటి ఆవిడకి ఇష్టం అవసరం లేదు. అయితే నిన్ను పరలోక రాజ్యం వెళ్ళకుండా అడ్డుపడుతుంది ఎవరో? ఆవిడ. మా తోడుకోళ్ళకి అసలు ఇష్టం లేదు, మా ఆయనకి ఇష్టం ఉండదు, మా ఆవిడకి ఇష్టం ఉండదు అంటే అసలు వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి ఇష్టం ఉండాలి? దేవునికి ఇష్టంగా బ్రతుకు చాలు. స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉంటే ఒకవేళ మనుషులకు ఇష్టంగా ఉన్నారనుకోండి, ఏదోటి ఇస్తారు, అది కొంతకాలం ఉంటుంది, కనుమరుగు అయిపోద్ది. అదే దేవునికి ఇష్టంగా జీవిస్తే ఆయన ఏమిస్తాడు తెలుసా? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమిస్తాడమ్మా ఆయన? పరలోక రాజ్యం. చెప్పండి, ఏమిస్తాడు ఆయన? పరలోక రాజ్యం ఇస్తాడు. ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోవద్దు. మనుషులకి ఇష్టంగా జీవించే ప్రక్రియలో కాదని మనం బ్రతకవలసింది. యోనాతాను అంతే. అందుకే తండ్రి ఏమంటే అనుకోని సౌలు చేస్తుంది తప్పు గనుక తప్పును తప్పుగా పరిగణించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోనాతానులో క్రీస్తు మనసు కనిపిస్తుందా? చాలా అక్షరాల ఆ మనసు కనిపిస్తుంది. మూడవదిగా యోనాతాను దావీదు నిమిత్తము శ్రమ పొందాడు. మూడవదిగా చెప్పాను, ఏమన్నాను? అందరూ చెప్పండి. నా మాటలు మీకు అర్థం అవ్వాలి. నేను చెప్పుకుంటూ పోతే కాదు, నా మాటలు మీకు అర్థం అవ్వాలి. యోనాతాను ఎవరిని బట్టి శ్రమ పొందాడు? దావీదును బట్టి యోనాతాను శ్రమ పొందాడు. దావీదు చాలా మంచి మనసు ఉన్నవాడు. దావీదు యథార్థమైన హృదయం కలిగిన వాడు. దావీదు హృదయమును యోనాతాను హృదయము సేమ్ ఒకేలా ఉంటాయి. అంతేగాని దావీదు హృదయం యోనాతాను హృదయం ఏమైపోయింది? కలిసిపోయింది. ఎవరు విడదీయలేని బంధం వారికి ఏర్పడిపోయింది. ఎందుకంటే వారి హృదయాలు సింకవని, వారి హృదయాలు మ్యాచ్ అవని. దావీదు హృదయము దేవుని, ఈ యొక్క యోనాతాను హృదయము, వీళ్ళిద్దరు కూడా దేవుని హృదయానుసారంగా ఉన్నాడు. దేవుడు ఒకసారి దావీదు గురించి అన్నాడు, దావీదు నా హృదయానుసారమైన వ్యక్తి, నా ఉద్దేశాలన్నీ సఫలపరిచిన వాడు అని దావీదు గురించి స్టేట్మెంట్ దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయం ఏమైనాయి? కలిసిపోయినాయి. కలిసి ప్రయాణం చేస్తున్నారు. దావీదుతో కలిసినందుకు, దావీదును ప్రేమించినందుకు, దావీదును తప్పిస్తున్నందుకు, దావీదును కాపాడుతున్నందుకు యోనాతాను శ్రమల పాలయ్యాడు. యోనాతాను కష్టంలో పడ్డాడు. యోనాతాను ఒకసారి సౌలు ఏం చేశాడంటే యోనాతాను మీద ఈటి విసిరేసాడంటండి. ఈటి విసిరినప్పుడు ఆ ఈటి దిగితే ఏమవును? చచ్చిపోను కదా. చదవండి, ఆ మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 20 అధ్యాయం 30 వచనం. ఒక భయంకరమైన పదజాలం ఉపయోగించి ఎవరిని తిడుతున్నాడు తెలుసా? కుమారుని తిడుతున్నాడు. తన తల్లిని కూడా తిట్టాడు. భయంకరమైన మనస్తత్వం, క్రూరత్వం కలిగిన సౌలు నీతిమంతుడైన తన కుమారుని ఎన్ని అనరాని మాటలు అంటున్నాడు. నువ్వు యెషే కుమారుని అంటే దావీదును స్వీకరించిన సంగతి నాకు తెలుసు. భూమి మీద బ్రతికినంత కాలం అసలు ఈ రాజ్యానికి ముప్పై ఎవడో తెలుసా? యెషే కుమారుడైన దావీదే. నువ్వు రాజువో కావాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఆడు బ్రతుకుంటే నువ్వు రాజు కావు. ఎందుకంటే ప్రజల దృష్టిలో దావీదు దయ పొందుకున్నవాడు, సౌలు కంటే గొప్ప మనసున్న మంచోడు. దావీదు దగ్గరికి వెళ్తే చాలు, ప్రజలు దావీదు ముఖం చూస్తే చాలు ప్రజలు ఆకర్షించబడిపోతారండి. శత్రువులు కూడా దావీదును మిత్రులుగా చేసుకున్నారు. హీరాము రాజు గురించి తెలుసా? హీరాము రాజు శత్రువు అనే ఆ రాజు కూడా వచ్చి దావీదుతో స్నేహం చేస్తాడు. దావీదు ముఖం చూస్తే చాలు ప్రజలు ఆకర్షించబడిపోతారు. ఎందుకంటే దావీదు నిండా ఉన్నది దేవుని మనసు. అలాగే యోనాతాను కూడా దావీదుకి సరెండర్ అయిపోయాడు. ఇది తండ్రి అయిన సౌలుకి నచ్చిందా? అతడు ఎందుకు మరణశిక్ష పొందాలి? సౌలుని అడగగా సౌలు అతన్ని పొడవాలని ఈటి విసిరెను.
ఉన్నాడని తెలుసుకొని బల్ల ఎద్దు నుండి లేచి దావీదును అవమానపరిచినందున నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస పోయే మరుసటి నాడు వరకు ఏం చేయలేదంట యోనాతాను? భోజనం మానేశాడు. ఎవరి నిమిత్తం? దావీదు నిమిత్తం అనండి. ఎవరి నిమిత్తం? దావీదు నిమిత్తం. దుఃఖాక్రాంతుడైపోయాడు. ఎవరి నిమిత్తం? దావీదు నిమిత్తం. ఎన్నో అవమానాలు పడ్డాడు. ఎవరి నిమిత్తం? దావీదు నిమిత్తం. తన తండ్రి ఈటి విసిరాడు పొడవాలని. ఎవరి నిమిత్తం? దావీదు నిమిత్తం. ఎన్ని శ్రమల పాలో, ఏమంటే దుఃఖాక్రాంతుడైపోయాడు, నిందల పాలైపోయాడు, అవమానపరచబడ్డాడు. ఏమంటే ఇంకా చాలామంది నాయకులందరి ముందు, నాయకులంటే రాజ్యాధిపతులందరి ముందు యోనాతానును అవమానపరిచాడు. యోనాతాను అవమానపరిచాడు. ఎవరి నిమిత్తమో తెలుసా? దావీదు నిమిత్తం. దావీదు నిమిత్తం యోనాతాను ఏం చేపట్టాడు తెలుసా? శ్రమల పాలయ్యాడు. అలాగే మన ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తం ఎన్ని అవమానాలు చేయబడ్డాడు. ఆయన మనందరి కొరకు ఎంత అవమానపరచబడ్డాడు. మన కొరకు సిలువకి వెళ్ళడమే కాదు, ఎన్నో అపహాస్యాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పిడిగుద్దులు, ఎంతమంది అవమానించారు. యేసుక్రీస్తు ప్రభుని అన్నారు, ఈయన వ్యభిచారం వల్ల పుట్టినవాడు అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభుని భయంకరమైన మాటలతో దూషించారు. వీడు యూదులకు రాజు అంట, వీడిని రక్షించుకోడు, ఇతరుల్ని రక్షిస్తాడంట, నువ్వు దిగురా అని ఎన్నో భయంకరమైన మాటలు, చెంపదెబ్బలు కొట్టి, పిడిగుద్దులు గుద్ది, అవమానపరిచి, ఎన్నో నిందలు, ఎన్ని అవమానాలైనా ఆయన మౌనంగా మన అందరి కొరకు భరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? మన మీద ఉన్న పాప శిక్ష తొలగించాలి, నిన్ను శుద్ధిని చేయాలి. మన మీద పురాతనమైన కాలం నుంచి వస్తున్న, ఏలుబడి చేస్తున్న పాపముల నుండి మనకి విడుదల కలిగించాలని దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఏ విధమైన మనస్తత్వాలు ఉన్నాయో అవన్నీ విడిచిపెడదాం. దేవునికి ఇష్టమైన పాత్రగా మలచబెడదాం. మన కొరకు సిలువేయబడి, మన కొరకు చిత్రహింస చేయబడి, మన కొరకు తన యొక్క శరీరాన్ని నలగగొట్టుకుని, మన కొరకు గాయపరచబడి, మన కొరకు పక్కలో బల్లెపోటు పొడవబడి, మన కొరకు నెత్తి మీద ముళ్ళ కిరీటం కొట్టబడి, ఆయన వీపంతా, ఆయన శరీరం అంతా నాగల చాలువలే దున్నబడి, చీల్చబడి, ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేదంటండి. యోహాను భక్తుడు రాస్తాడు, ఆయన పక్కలో బల్లెంతో పొడిచినప్పుడు రక్తము నీరును బయటకు వచ్చాడు. అంటే ఇంకా రక్తం లేదు. ఇంకా ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేదు. అంతగా ఎందుకో తెలుసా? మన పాప శిక్షను తొలగించడం కొరకు మాత్రమే. ఆయన ఏ తప్పు చేసి శ్రమల పాలయ్యాడు? ఏదైనా ఈయనలో పాపం ఉన్నదని రుజుపరచండి అని ఆ రోజే సవాలు ఇచ్చినాడు. పోనీ ఈ తప్పు చేశాడు, ఈ పాపం ఆయనలో ఉందని అన్నాడు. అసలు పాపమే లేదు కదా ఆయనలో. పాపము లేని పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన పాప బ్రతుకుని బాగు చేయడానికి వచ్చిన దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు ఎవరిలో కనపడుతుంది ఇప్పుడు మనకి? యోనాతాను ఏ తప్పు చేశాడు ఆయన శ్రమల పాలు అవనాకి? యోనాతాను ఏ నేరం చేశాడు? ఏమండి, క్రీస్తు కొరకు ఎన్ని నిందలైనా మోయడానికి మనము సిద్ధంగా ఉండాలి. దేవుని గురించి చెప్పేటప్పుడు, క్రీస్తు ప్రేమను ప్రకటించేటప్పుడు ఎన్నో అవమానాలు ఎదురవుతాయి, మనకి ఎన్నో నిందలు వస్తాయి. లేదండి ఇంక వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళండి, నేను మరలా వాళ్ళతో మాట్లాడి అసలు ప్రభు గురించి ఇంక ఎప్పుడు చెప్పనండి, దేవుని సన్నిధికి రమ్మని నేను ఎప్పుడు ఆహ్వానించనండి. ఎందుకంటే వారు నన్ను అంత ఈ రీతిలో అవమానపరిచి మాట్లాడుతున్నారని మనకు కొన్ని మార్లు ఏం చేస్తుందో తెలిసి చాలా ఫీల్ అవుతుంటుంటాం. అసలు అలా ఫీల్ అయిన వారు దేవుని యొక్క పరిచర్య చేయడానికి అసలు మనం ఏమాత్రము అర్హత కలిగి ఉండలేము. అర్థమైందా? ఏ రోజున మనం ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవుతే అసలు ప్రభు సిలువెక్కుతాడు. ఆయన తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని. ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. తెలిసా తెలియదు వాళ్ళకి. తెలిసి ఒక నిర్దోషిని వీళ్ళందరూ చంపుతున్నారు కదా. పిలాతు అడుగుతున్నాడు కదా, ఈయనలో ఏ నేరం నాకు కనపడలేదు, మీరెందుకు సిలువేస్తున్నారు? అయినా కానీ సిలువేయండి, 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 సిలువేయండి.
ఏ నేరం చేశాడు చూపించండి, నేరం రుజువు లేదు. అసలు ఏ నేరము లేకుండానే మనందరి కొరకు సిలువనెక్కిన మహనీయుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సిలువేయడానికి కారణం ఏంటో తెలుసా? మనము నీతిమంతులు కావాలని, మనం పరిశుద్ధులు కావాలని, ఆ రాజ్యంలో మనందరం చేర్చబడాలి. దాని కొరకు మనం ప్రతిరోజు సిద్ధపడాలి. దేవుని కొరకు. ఒక్కొక్కసారి అవమానాలు వస్తాయి, మనకి అవరోధాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అవరాధాలు వచ్చినా దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా ఉండాలి. నిలబడదాం దేవుని కొరకు. దేవుని సమక్షంలో మన జీవితాన్ని, దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుందాం. దేవుని సన్నిధానంలో మనం ఒక్కొక్కటి క్రీస్తు మనసును మనం సంపాదించుకోవాలి. అర్హత లేని దావీదుతో యోనాతాను స్నేహం చేశాడు. యోనాతాను తండ్రి యొక్క తప్పును తప్పుగా పరిగణించాడు తప్ప తప్పుని ఏ రోజుని సమర్థించలేదు. యోనాతాను దావీదు నిమిత్తమై శ్రమల పాలయ్యాడు. ఏమండి, మన కొరకు శ్రమల పాలు కాదు, ఇతరుల కొరకు, క్రీస్తు కొరకు అన్ని నష్టపరుచుకుని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు గారు. క్రీస్తు నిమిత్తం ఏం చేశాడు? తన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, తన సంపద కావచ్చు, తన డిగ్రీలు కావచ్చు, తన హోదా కావచ్చు, తన రాజధికారం కావచ్చు, అన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుని అన్నీ నష్టపరుచుకున్నాడు. మనం ఏమి నష్టపరుచుకోలేము. అన్నీ నష్టపోతే దేవుడే నష్టపోవాలి తప్ప కానీ మనకి ఏ నష్టం రాకూడదు. దేవుని నిమిత్తం, మన సొంత కార్యాల గురించి కాదు మాట్లాడు, దేవుని నిమిత్తం ఎంత నష్టపరుచుకున్నాం మనం. ఈరోజు నేను ఈ రీతిలో దేవుని సన్నిధిలో నిలబడ్డ కొరకు కొన్ని నష్టమైన కానీ వాటిని విడిచిపెట్టాను అనే సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. మనకిష్టమైనవి కూడా కొన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. ఆ విధమైన మనస్సాక్షి కలిగి మనం ప్రభు యొక్క బల్లలోనికి సమీపిస్తూ ఉండగా మన మనసు దేవుని సన్నిధిలో ఒప్పుకుని ప్రతిదీ విడిచిపెడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాలు వేయాలి. అందరూ మోకాళ్ళలోనే ప్రార్థన చేద్దాం.